దొంగల రాజ్యం పోవాలంటే వామపక్ష పార్టీల ఐక్యత, వామపక్ష పార్టీల ఐక్యత, భారత కార్మిక సంఘాల సమిఖ్య, భారత కార్మిక సంఘాల సమిఖ్య. వామపక్ష ఐక్యత, వామపక్ష ఐక్యత, వామపక్ష ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. రాబర్కోట్లారంటే మేము రద్దు చేయాలి అంటాం. టీయూ జిందాబాద్, వర్ధిల్లాలి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. 4 లేబర్ కోట్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోట్లను రద్దు చేయాలి. కార్మికులందరికీ కనీస వేతనం ఇవ్వాలి, కార్మికులందరికీ కనీస వేతనం ఇవ్వాలి, కార్మికులందరికీ కనీస వేతనం. సిఐటియు వర్ధిల్లాలి. అసవర్క యూనియన్ వర్ధిల్లాలి. జిందాబాద్, 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 సిఐటియు జిందాబాద్. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈవేళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం
అనే నరేంద్ర మోడీ గారు అమిత్ షా తీసుకున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు. ఎందుకంటే ఇవాళ 40 లేబర్ చట్టాలు ఉండి దాన్ని 4 కోళ్లు చేస్తారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఆ 4 కోళ్లు రద్దు చేసి పాత చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆయన అమలు చేయాలని ఢిల్లీ నుంచి గల్లీ దాకా లక్షలాది మంది, కోట్లాది మంది ఇవాళ సమ్మెలో, భారత సమ్మెలో పాల్గొంటున్నారు. ఇవాళ అనేక పార్టీలు ఉన్నాయి. ఇందులో సిఐటి ఉంది, న్యూ డెమోక్రసీ ఉంది, రైతు కూలీ సంఘం ఉంది, ఎంఎల్ పార్టీ, అన్ని పార్టీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదులకి మన నరేంద్ర మోడీ అమ్ముడైపోయి ఉన్నారు. అమ్ముడైపోయింది సామ్రాజ్యవాదుల ఎత్తుగడలు తప్ప భారతదేశానికి సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి అవలంబించట్లేదు. మొత్తం రైతు చట్టాలన్నీ రద్దు చేశాడు, కార్మిక చట్టాలన్నీ రద్దు చేశాడు. ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దు చేసి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు. మేము ఇవాళ అందులో కూలీకి 600 ఇమ్మంటున్నాం, 200 రోజులు పని కల్పించమంటున్నాం. ఇవాళ ఇవన్నీ నెరవేరే వరకు మొత్తం పార్టీలన్నీ, మొత్తం ప్రజా సంఘాలన్నీ ఐక్యతతో అవి రద్దయ్యే వరకు కూడా, ఈ 4 లేబర్ కోళ్లు రద్దయ్యే వరకు కూడా ముక్క కంఠంతో తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో చట్టాలు అమలు అవ్వనివ్వని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా వామపక్షాల తరపున మీకు తెలియజేస్తున్నాను. సమైక్య ఐఎఫ్టి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎస్ నా పేరు. ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టు బానిజిల్లా కార్మికులందరినీ నెట్టేసి పక్కకి ఇవాళ ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ చూస్తే కొన్ని వేల ఎకరాల భూములు త్యాగం చేసి సంపాదించిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయాలని, అలాగే ప్రతి ఒక్క ప్రైవేటీ కంపెనీలో కూడా ఏ ఒక్క ఉద్యోగం లేకుండా, అలాగే ఇక్కడ చూస్తే ఎన్నో రైలు బ్యాటరీలు, అనేక రకాల బ్యాటరీల్లో కూడా ఇవాళ కార్మికుల్ని బానిసల్లాగా పొద్దుట 8 గంటలకు వస్తే రాత్రి 8 గంటల దాకా వాళ్ళని పని చేయించుకుంటాం. వాళ్ళకి ఏదైనా ఉంటే దాని మీద అనేక రకాల ఇబ్బందులు పెడతాం. వాళ్ళకి సరైన కూలి లేకపోతాం, ట్రావెలింగ్లు కూడా వీళ్ళ కూల్లోనే కట్ చేసుకుంటాం. అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కనుక ఈ ప్రభుత్వానికి గద్దె దింపాలని మా వామపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు మేము ఇక్కడ ఈ సమావేశం జరపాల్సి వచ్చింది. దీనిలో భాగంగానే ఇవాళ సమ్మెను జయప్రదం చేసుకోవడానికి వచ్చాం.